ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు తప్పకుండా మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా రీచ్ అవుతుంది. అలాగే మీరు నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. స్వామివారికి సేవ చేసుకునే అవకాశం మీరు చేసే ప్రతి లైక్ వల్ల కూడా నాకు కలుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా ప్రతి కామెంట్కి సమాధానం చెప్తాను. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే డిసెంబర్ 25వ తారీఖునే టీటీడీ యాజమాన్యం వారు మనకు అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు అనేవి జనవరి 2వ తారీఖు నుంచి మరలా విడుదల చేస్తామని చెప్పి వారు క్లియర్గా మనకి విజ్ఞప్తి చేశారు. సో జనవరి 1వ తారీఖు వరకు కూడా అన్ని రకాల సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో ఇవ్వడం అనేది పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. వైకుంఠ ఏకాదశి అనేది జనవరి 1వ తారీఖు వరకు నిర్వహిస్తారు కాబట్టి దానికి సంబంధించిన దర్శన టికెట్లని డిసెంబర్ 25వ తారీఖుకే పబ్లిక్ వచ్చి అంటే పిలిగ్రిమ్స్ భక్తులు వచ్చి టోకెన్లన్నీ జనవరి 1వ తారీఖు వరకు తీసుకున్నారు. ఇక కేవలం జనవరి 1 నుంచి అంటే ఆ రోజు వరకు మటుకు మీకు దర్శన టికెట్లు ఉండవు. అప్పటి వరకు దర్శన టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనం చేసుకోగలరు. మరలా జనవరి 2వ తారీఖున మీకు దర్శన టికెట్లు విడుదల చేస్తాము అని టీటీడీ వాళ్ళే మనకి ఇక్కడ విజ్ఞప్తి చేశారనమాట. చూసారు కదా, ఇక్కడ డిసెంబర్ 25వ తారీఖున మనకి ఈ విషయం వారు వెల్లడించడం జరిగింది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం, మీరందరూ మరలా గుర్తుపెట్టుకోవాలి. జనవరి 2వ తారీఖున తెల్లవారుజామున 3 గంటలకి స్లాటెడ్ సర్వదర్శనం ఫ్రీ టోకెన్లు, అలాగే అలిపిరి 2 నడక మార్గంలో అంటే శ్రీవారి నడక మార్గం కావచ్చు, అలిపిరి నడక మార్గం కావచ్చు, ఈ రెండింటి దగ్గర కూడా మీకు దీవదర్శనం టోకెన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా జనవరి 1 వరకు కూడా దర్శనం టికెట్లు ఉన్నవారు మాత్రమే తిరుపతి రావాలి. అలాగే రెండో అప్డేట్ ఏమిటి అంటే ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది కొండపైన టికెట్లు ఉన్నవారు బాగానే వస్తున్నారండి. నిన్నటి రోజు అయితే 65,361 మంది కొండపైకి వచ్చారు. అలాగే స్వామివారి హుండీ ఆదాయం 3.91 కోట్లు. అలాగే ఈ రోజు ఎవరికైతే కనుక 300 రూపాయల దర్శన టికెట్ ఉంటుందో వారికి 4 గంటల్లో దర్శనం పూర్తవుతుంది. అలాగే సర్వదర్శనం టైం స్లాట్ విధానం ద్వారా టోకెన్లు ఉంటే వాళ్ళకి 5 నుంచి 6 గంటల దర్శనం అయిపోతుంది అన్నమాట. సో ఇక మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటి అంటే ఇప్పటికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శనం టికెట్లు అనేవి మీకు ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా కానీ మార్చ్ నెలలో 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు చక్కగా ఇప్పటికీ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. ముందుగా అయితే మీరు సేవ బుక్ చేసుకొని ఆ తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా మార్చ్ నెలకి ప్రతిరోజు 300 నుంచి 500 దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే మార్చ్ నెలలో శుక్రవారం, శనివారం, ఆదివారం తీసేయంగా ఇప్పటికీ కూడా దాదాపు 12,000 దర్శనం టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీరు బుక్ చేసుకోగలరు. అలాగే ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి. అయితే నిన్న టీటీడీ వారు అఫీషియల్గా వెబ్సైట్లో మనకి సప్త ఘోష ప్రదక్షిణ మందిరంలో అంటే అలిపిరి దగ్గర ఈ టెంపుల్ ఉందండి, శ్రీ శ్రీనివాస దివ్యాంగానుగ్రహ విశేష హోమం అని సప్త గౌ ప్రదక్షిణశాల అంటే ఇది అలిపిరి నడక మార్గం దగ్గర ఉంది. ఇక్కడ మీకు హోమం చేసుకుంటే 300 రూపాయల దర్శన టికెట్ ఇస్తాము అని చెప్పి మన ఈవో గారు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించిన దర్శన టికెట్లు అనేవి నిన్న వెబ్సైట్లో కాసేపు అయితే ఓపెన్ అయ్యాయి, తర్వాత చూస్తే ఓపెన్లో లేవు. సో ఇది ఓపెన్ అయినప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. వీటి ద్వారా అయితే మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకునే ఒక అవకాశం అయితే ఈ సేవ ద్వారా ఉంది. ఈ సేవ ఎవరైతే బుక్ చేసుకొని ఈ సేవలో పాల్గొంటారో వారికి ఈ సేవ తర్వాత కొండపైన సుపదం క్యూ లైన్ దగ్గర 300 రూపాయల దర్శన టికెట్ తీసుకొని స్వామి వారిని దర్శనం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంటుంది. సో ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమము ఈ సప్త గౌ ప్రదక్షిణశాల అలిపిరి దగ్గర జరిగినప్పుడు నేను తప్పకుండా మీకు వెబ్సైట్లో చేస్తాను. అప్పుడు మీరు చూసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలకు సంబంధించి బుక్ చేసుకోగలరు. అలాగే ఎక్కువ మంది నన్ను బాగా అడుగుతున్న మరొక ప్రశ్న అలిపిరి అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ చెప్పగలరు అని అడుగుతున్నారండి. సో వారందరి కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. అలాగే నేను ఈ వీడియో ముగించే ముందు మరలా ఇంకొక విషయం చెప్తానండి. జనవరి 2 వరకు కూడా మీకు
అంటే జనవరి 1 వరకు ఏమీ దర్శనం టికెట్లు లేవు. జనవరి 2 తెల్లవారుజామున 3 నుంచి మాత్రమే దర్శన టికెట్లు ఉన్నాయి. ఇక అలిపిరి అలాగే శ్రీవారి నడక మార్గంలో కూడా జనవరి 2వ తారీఖు నుంచే ఇస్తారు. ఇక బస్ టైమింగ్స్ వచ్చేసి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలి అనుకుంటే తెల్లవారుజామున 3 గంటలకే ఫస్ట్ బస్సు ఉంటుందండి. లాస్ట్ బస్సు వచ్చేసి రాత్రి 11:30కి ఉంటుంది. అలాగే తిరుమల నుంచి తిరుపతి అంటే కొండపై నుంచి కిందకి రావాలి అనుకున్నా కూడా తెల్లవారుజామున 3 గంటలకి ఫస్ట్ బస్సు ఉంటుంది. రాత్రి 11:55 వరకు కూడా బస్సెస్ ఉంటాయి. అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ వచ్చేసి అలిపిరి నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు 2 వీలర్స్కి అయితే పొద్దున 6 o'clock నుంచి రాత్రి 9:59. అలాగే 4 వీలర్స్ అయితే ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు మిమ్మల్ని పంపిస్తారు. అలాగే శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ అంటే అలిపిరి నడక మార్గం టైమింగ్స్ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు. అలాగే శ్రీవారి మెట్టు నడక మార్గం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ 2 నడక మార్గంలో అయితే తెరిసే ఉంటాయండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే నేను మరలా చెప్తున్నాను, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దర్శనం టికెట్లు 300 రూపాయలు అఫీషియల్గా బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. మీకున్న 2 మార్గాలు ఇప్పుడు టీటీడీ వారు చెప్తున్నట్టుగా ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా మీరు సేవ బుక్ చేసుకొని మరలా 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకునే ఒక అవకాశము. ఈ అవకాశము అఫీషియల్గా వెబ్సైట్లో ప్రస్తుతానికైతే లేదు, పెట్టినప్పుడు నేను చెప్తాను. అలాగే ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా కూడా మీకు ఉంది. ప్రస్తుతానికైతే అవి ఓపెనింగ్స్లో లేవు. ఓపెన్ అయినప్పుడు నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక నేను మరలా మీ అందరికీ ఈ వీడియో ముగించే ముందు స్పెసిఫిక్గా చెప్తున్నాను, దయచేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను కమెంట్ చేయండి. మీకు వాట్సాప్ నెంబర్ పెడతాను, అక్కడైనా వాట్సాప్ చేయండి. నేను SMS ద్వారా మీకు సమాధానం చెప్తాను. ప్రతి ఒక్కరి కమెంట్కి సమాధానం చెప్పడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయాయని మీరందరూ తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.